వికారాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్నారు ఎంపీ డీకే అరుణ. సొంత నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి ఒప్పించిన తర్వాతే ఫార్మా కంపెనీ చేపట్టాలని సూచించారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి పరామర్శించారు. దాడి వివరాలను తెలుసుకున్నారు. ఫార్మా ఇండస్ట్రీ మీద ప్రజలకు ఉన్న అనుమానాలు తొలగిపోవాలన్నారు డీకే అరుణ. విషయంలో అక్కడ పోయి మేము చేసి అల్లరేం లేదు. మేము కట్టెలతో పోతలేము, కటార్లతో పోతలేము. మేము అక్కడ పోయి చేసే నా నియోజకవర్గము యాజ్ ఎంపీగా నేను అక్కడ పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లిళ్ళ తర్వాత అట్లా గ్రామాన్ని కూడా సందర్శించాలనుకున్నానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామానికి అట్లా వెళ్ళడానికి వీల్లేదు మేడం. ఇక్కడ వికారాబాద్ వరకే మీరు కలెక్టర్ ఆఫీస్ వరకే మీరు కలిసి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు పోలీసులు ఎస్కార్ట్తో మరి నా ఎంబడి ఉండడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి, ఈ పెద్ద సంఘటన జరగడానికి ఈరోజు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి దీనికి కారణం ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అది. ఆ గ్రామాలకు వెళ్ళి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్టు చేపడితే ఇబ్బంది లేదు కదా. ముఖ్యమంత్రి గారు వారిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంత బలవంతంగా అక్కడ ఈ ప్రాజెక్టును చేయాల్సి వస్తూ ఉంది? మరి ఈ ఫార్మసీ ప్రాజెక్టు పైన ప్రజల లోపల అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పుడు అక్కడ ఫార్మసీ కాదు వేరే ప్రాజెక్టులు తీసుకొస్తామనేటటువంటి ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి. ఫార్మసీ కాకుండా ఫార్మసీ అనుబంధానికి సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టవచ్చు. ఫార్మసీ ద్వారా పొల్యూషన్ లేనటువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చు. వాళ్ళంతా ప్రజలంతా కూడా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఫార్మసీ పెట్టడం వల్ల ఆ ఫార్మసీలో వచ్చేటటువంటి డిశ్చార్జెస్ కానీ పొల్యూషన్ కానీ మా జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది అనేటటువంటి భావన వాళ్ళ లోపల వ్యక్తమవుతా ఉంది. అక్కడ దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కన్విన్స్ చేయొచ్చు. దానివల్ల నష్టం, ఒకవేళ పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి, పొల్యూషన్ ఉండవు దాంట్లో అంటే అది చెప్పి కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.